మీకోసం మా గార్డెన్ చూపిస్తున్నా. ఇది మాకు చాలా ఇష్టమైన గార్డెన్ అండి. బాల్కనీలో ఉంటుంది. వీటిలో మీకు ఒక స్పెషల్ ప్లాంట్స్ గురించి రెండు వివరించాలనుకుంటున్నానండి. ఒకటి స్నేక్ ప్లాంట్ అండి. ఇదిగో స్నేక్లా కనిపిస్తుంది కదా, దీని పేరు స్నేక్ ప్లాంట్ అంటారండి. ఇది ఇండోర్ ప్లాంట్గా కూడా యూజ్ చేయొచ్చండి. మనకి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇండోర్ ప్లాంట్ అంటే. ఇది పాజిటివ్ ఎనర్జీ ప్లాంట్ కూడా అండి. అట్ ది సేమ్ టైం లక్కీ ప్లాంట్ కూడా. దీన్ని వాస్తు పరంగా పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా మంచి లక్ కలిసి వస్తుంది. దీన్ని ఎక్కడ పెట్టాలి అంటే ఇంటికి ఆగ్నేయ భాగంలో పెట్టుకోవాలండి. ఆగ్నేయంలో పెట్టుకుంటే మీకు సూపర్ ఉంటుంది. ఇంటి ముందు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అంటే ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఇంకొక మొక్క గురించి చెప్తానండి. దాని పేరు ఏంటంటే రణపాల మొక్క అండి. ఇదిగోండి, దీన్ని కిడ్నీ స్టోన్స్ తగ్గించడంలో యూజ్ చేస్తారండి. దీని ఆకుల కషాయం తాగితే లేదా నూరుకుని తాగితే పరగడుపున మార్నింగ్ కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయండి. అట్ ది సేమ్ టైం కడుపులో ఏమైనా మనకు పుండ్లు పడినాయి అనుకోండి పొట్టలో, వాటిని కూడా తగ్గించే శక్తి దీనికి ఉందండి. అంటే మాడి మసి అయిపోయేలా చేస్తుందంట. దీని స్పెషాలిటీ అదే అండి. 150 రోగాల దాకా తగ్గిస్తుందండి మనకు తెలియనివి. దీన్ని ఎలా గ్రోత్ అవుతుంది అంటే ఈ ఆకు కట్ చేసి ఇలా మట్టి మీద పెడితే చాలండి. ఇదిగోండి అలా పెట్టినవే ఈ మొక్కలు వచ్చినాయి. ఆకుకి కొంచెం ఇక్కడొకటి దూరంగా వస్తాయండి. ఇలా ఆకు కట్ చేసి జస్ట్ ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తే చాలండి. ఇప్పుడు ఇంకో నేను ఒకటి ఆకు చూపిస్తున్నా. ఇది అదే మొక్క కదండి. దీన్ని జస్ట్ ఇట్లా కట్ చేసి ఇట్లా పెడితే చాలండి. చుట్టూరు మొక్కలు వస్తాయి చక్కగా. ఇది ఆకులతో గ్రోత్ అవుతుందండి. ఈ స్నేక్ ప్లాంట్ మాత్రం కుండీలోనే ఒక్క ప్లాంట్ వేస్తే చాలండి. అది కాడల నుంచి ఇలా వచ్చేస్తుందండి. అంటే మనం స్పెషల్గా మళ్ళీ పాతాల్సిన పని లేదు. ఈజీగా దానికి అదే భూమిలోంచి మళ్ళీ కొత్త ప్లాంట్స్ వస్తున్నాయండి. ఇవి అలా వచ్చినవే చూడండి. ఇది ఔషధ గని 2 in 1గా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంటే రెగ్యులర్గా మనం పచ్చడి ఇట్లా చేసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం అండి. అందరూ వాడచ్చండి. ఇది మెడిసినల్ ప్లాంట్. ఎటువంటి మెడిసిన్ వేయకుండా వస్తుందండి. ఇది ఇంట్లోనే మాత్రమే పెంచుకుంటారండి, బయట ఇక్కడ అమ్మరు. చక్కగా మనం ఒక మొక్క వేసుకుంటే చాలా పెద్దదే అవుతుంది. బోల్డ్ మొక్కలు వస్తాయండి. ఒక్క మొక్క నాటుకుంటే కొంచెం టైం పట్టినా చక్కగా ఆకుకూర మనకి రెడీగా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది. స్టోన్స్ ఉంది లేదు ఇవన్నీ కాదండి. మనకు అందరికీ హెల్త్ పరంగా ఉండే మొక్కల్ని మనం పెంచుకుంటే చాలా యూజ్ ఉంటుందండి. హ్యాపీగా హెల్త్ని కాపాడుకున్న వాళ్ళు మొత్తము ఆటోమేటిక్గా మనం మొక్కల్ని పెంచిన తృప్తి ఉంటుంది. బయట ఎక్కడ అమ్మరండి. హ్యాపీగా అందరూ ట్రై చేయండి. హాయ్ అండి, మా గార్డెన్లో మరో ఫ్లవర్ పూచిందండి. అది మీకు చూపించాలనుకుంటున్నా. ఇదిగోండి ఈరోజు కొత్త రోజ్, చిట్టి గులాబీ పింక్ షేడ్ అండి. బాగుంది కదా. ఇంకా మళ్ళీ ఇదిగో ఈ ఫ్లవర్ ఇదిగోండి నేను ఆకు పెడితే వచ్చిన రణపాల మొక్కలు. ఇదిగో ఆకుకి వచ్చినవండి. ఇదిగో ఆకుసుతో ఉన్నాయి. ఇలా చిన్న చిన్న ప్లాంట్స్, బేబీ ప్లాంట్స్ వస్తాయండి. వీటిని తీసి మళ్ళీ వేరే చోట పాతుకోవడమే కొంచెం ఎదిగినాక. హాయ్ అండి, ఇంట్లో పెంచుకునే మరొక మెడిసినల్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నా మీకు. ఇది పొనగంటి ఆకండి, నా ఫేవరెట్. దీన్ని బయట కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారండి. చక్కగా ఇది కంటి సమస్యల్ని తగ్గిస్తుందండి. ఇది ప్రతి ఒక్కళ్ళు వీక్లీ వన్స్ తినాలండి ఖచ్చితంగా.
ఎందుకంటే కంటి అద్దాలు అవసరం లేకుండా చేసే ప్లాంట్ అండి ఇది, పొనగంటి ఆకు. మీరందరూ కూడా ట్రై చేయండి, రెగ్యులర్గా యూజ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ. బాయ్ అండి.